ఈ క్వశ్చన్ చూడండి. ఇది 8th క్లాస్లో మనకు చాలామంది అనుకుంటారు 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి సార్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్గా 364 ఉంది. ఇది 7తో డివిజిబుల్ అవుతుందా కాదా అంటే అయ్యా 1's ప్లస్ని 2తో ప్రొడక్ట్ చేయండి, వచ్చేది 8, దాన్ని సబ్ట్రాక్షన్ చేయండి 28 వచ్చింది. మరి ఇది 7తో డివిజిబుల్ అవుతే 364 7తో డివిజిబుల్ అవుతుంది. సింపుల్ ట్రిక్ అమ్మా. అయితే ఇక్కడ క్వశ్చన్లో అలా అడగలేదు, అందరం ఇలాగే నేర్చుకొని వెళ్తాం ఎగ్జామ్కి. 7 యొక్క భాజనీయత సూత్రం మాత్రమే నేర్చుకుంటాం. కానీ అక్కడే అడిగాడంటే 4 అంకెల సంఖ్య సాధారణ రూపం తీసుకొని 7తో భాజనీయత సూత్రాన్ని తయారు చేయండి అన్నాడు. డైరెక్ట్గా 8వ తరగతి పుస్తకాల్లో ఇవి చెయ్యండి అనే దగ్గర ఉంది. మన అకాడమీ బుక్ని చదువుతూ లైన్ టు లైన్ చదువుతూ ఇవి చేయండి, ప్రయత్నించండి, ఆలోచించండి, ఉదాహరణ లెక్కలు, అభ్యాసంలో ఉన్న లెక్కలు ప్రతిదీ కూడా చెప్తున్నాం మన యాప్లో. ఇక్కడ అక్కడి నుంచే వచ్చినటువంటిది ప్రశ్న. మరి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, మరి ఎలా చేయాలి సార్ వాటికి సంబంధించిందంటే ఒకసారి చూడండి. మనం 3 అంకెలు తీసుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్గా సూత్రం ఎలా రాబట్టాలి, 100 ఇప్పుడు 3 అంకెలకు సంబంధించి అంటే ఎగ్జాంపుల్గా 340, ఇప్పుడు ఇందాక తీసుకున్నాం కదండి 364 తీసుకున్నాం. ఇది 100's ప్లేస్ కాబట్టి 100A, 10's ప్లేస్ 10B, 1ల స్థానం డైరెక్ట్గా C పెట్టండి. ఇక్కడ ఈ 100 అనేటటువంటి దాంట్లో 7 ఎక్కంలో 7 యొక్క గుణిజం ఎక్కడి వరకు వస్తుంది సార్ అంటే మనకు 14 7s 98 వరకు వస్తుంది, అవునా కదా. సో 98 వరకు తర్వాత మిగిలింది ఏంటి సార్ అంటే 2 మాత్రమే శేషం మిగిలింది, అది 2A. ప్లస్ ఇక్కడ 7 1s 7, 3 శేషం మిగులుతుంది 3B, ప్లస్ లాస్ట్ కూడా డైరెక్ట్గా పెట్టేసుకుంటాం అంతే. ఇది 3 అంకెలు ఉన్నప్పటి సూత్రం అండి, 2A ప్లస్ 3B ప్లస్ C అనేది. ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఏంటి సార్ అంటే 1000 ఉంటుంది కదా 4 అంకెల సంఖ్య, 1000 ప్లస్ 100B ప్లస్ 10C ప్లస్ D అండి 4 అంకెల సంఖ్యకు. ఇక్కడ 1000లో లాస్ట్కు D ఉన్నది, డైరెక్ట్గా ఇది పెట్టచ్చు ఆన్సర్ మనకు వచ్చిన మ్యాచ్లో. కానీ ఇంకా కొంచెం బెటర్గా చూడడానికి ట్రై చేస్తే ఇక్కడ 7 ఎక్కం 7, ఓకేనా, 7 ఎక్కం 7, 3 మిగిలింది, 3 0 అంటే 7 4 28, 2 మిగిలింది, 7 2 14, ఆడ మిగిలింది 6 కాబట్టి 6Aతో స్టార్ట్ అవుతుంది 4 విషయంలో. 6A ప్లస్ ఇంకా ఇది కామన్ ఇక్కడ 2B ప్లస్ 3C ప్లస్ D, ఇది ఎక్కడుంది చూడండి, 6A ప్లస్ 2B ప్లస్ 3C ప్లస్ D. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ సార్.